1955 సంవత్సరం ప్రపంచ రాజకీయాలను కుదిపేసిన ఒక యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం పేరు వియత్నాం వార్. దాదాపు 20 సంవత్సరాలపాటు కొనసాగిన ఈ యుద్ధం లక్షలాది ప్రాణాలను బలిగొంది. ప్రపంచంలోని అతిపెద్ద శక్తి అయిన అమెరికా కూడా ఈ యుద్ధంలో విజయం సాధించలేకపోయింది. కాని ఈ యుద్ధం ఎందుకు జరిగింది, ఎలా ప్రారంభమైంది, మరియు చివరికి ఎవరు గెలిచారు? ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. 1940లలో వియత్నాం ఒక స్వతంత్ర దేశం కాదు, అది ఫ్రాన్స్ కాలనీలో భాగంగా ఉండేది. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వియత్నాం ప్రజలు స్వాతంత్ర్యం కోసం పోరాటం ప్రారంభించారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి హో చీ మిన్. 1945లో హో చీ మిన్ వియత్నాం స్వాతంత్ర్యాన్ని ప్రకటించాడు. కాని ఫ్రాన్స్ దాన్ని అంగీకరించలేదు. దాంతో ఫ్రాన్స్ మరియు వియత్నాం మధ్య యుద్ధం ప్రారంభమైంది. దీనిని ఫస్ట్ ఇండో చైనా వార్ అని పిలుస్తారు. ఈ యుద్ధం 1954లో ముగిసింది. ఫ్రాన్స్ ఓడిపోయింది. అయితే ఈ సమయంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. వియత్నాంను 2 భాగాలుగా విభజించారు: ఉత్తర వియత్నాం మరియు దక్షిణ వియత్నాం. ఉత్తర వియత్నాం కమ్యూనిస్టు పాలనలో ఉండేది. దీనికి నాయకుడు హో చీ మిన్. దక్షిణ వియత్నాం మాత్రం కమ్యూనిజానికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం చేతిలో ఉండేది. ఈ విభజన జెనీవా అకార్డ్స్ ద్వారా జరిగింది. ఇది తాత్కాలికంగా మాత్రమే ఉండాలి. తరువాత ఎన్నికలు జరిపి దేశాన్ని మళ్లీ ఒకటిగా చెయ్యాలని నిర్ణయించారు. కాని అది జరగలేదు. ఇక్కడే సమస్య ప్రారంభమైంది. ఆ సమయంలో ప్రపంచం 2 సిద్ధాంతాలుగా విభజించబడింది. ఒకటి కమ్యూనిజం, మరొకటి ప్రజాస్వామ్యం. ఉత్తర వియత్నాంను సోవియట్ యూనియన్ మరియు చైనా మద్దతు ఇచ్చాయి. దక్షిణ వియత్నాంను యునైటెడ్ స్టేట్స్ మద్దతు ఇచ్చింది. ఇలా ఈ యుద్ధం కేవలం వియత్నాం మధ్య యుద్ధం కాకుండా శీతల యుద్ధంలో భాగమైంది. 1960లలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఉత్తర వియత్నాం మద్దతుతో వియత్కాంగ్ అనే గెరిల్లా సైన్యం దక్షిణ వియత్నాంలో పోరాటం ప్రారంభించింది. అమెరికా దీనిని కమ్యూనిజం వ్యాప్తిగా భావించింది. 1964లో ఒక పెద్ద సంఘటన జరిగింది. దీనిని గల్ఫ్ ఆఫ్ టాంకిన్ ఇన్సిడెంట్ అని పిలుస్తారు. ఈ సంఘటన తర్వాత అమెరికా యుద్ధంలో పూర్తిగా పాల్గొనడం ప్రారంభించింది. లక్షలాది అమెరికా సైనికులను వియత్నాంకు పంపింది. అమెరికా భారీ బాంబింగ్ దాడులు చేసింది. అడవులపై రసాయనాలు కూడా ఉపయోగించింది. అయినా కూడా యుద్ధం సులభంగా ముగియలేదు. వియత్నాం అడవులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు అమెరికా సైన్యానికి పెద్ద సవాలుగా మారాయి. 1968లో మరో పెద్ద సంఘటన జరిగింది. దీనిని టెట్ అఫెన్సివ్ అని పిలుస్తారు. ఈ దాడిలో ఉత్తర వియత్నాం మరియు వియట్కాంగ్ అనేక నగరాలపై ఒకేసారి దాడి చేశారు. సైనికంగా ఇది పూర్తిగా విజయం కాకపోయినా అమెరికా ప్రజల్లో యుద్ధంపై అనుమానాలు పెరిగాయి. అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. చివరికి అమెరికా యుద్ధం నుండి బయటపడాలని నిర్ణయించింది. 1973లో ప్యారిస్ పీస్ అకార్డ్స్ ఒప్పందం కుదిరింది. అమెరికా తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది. కాని యుద్ధం పూర్తిగా ముగియలేదు. 1975లో ఉత్తర వియత్నాం దక్షిణ వియత్నాం రాజధాని సైగాన్ను స్వాధీనం చేసుకుంది. దీనితో యుద్ధం ముగిసింది. తర్వాత వియత్నాం దేశం మళ్లీ ఒకటిగా ఐక్యమైంది. ఈ సంఘటనను ఫాల్ ఆఫ్ సైగాన్ అని పిలుస్తారు. ఈ యుద్ధంలో దాదాపు 30 లక్షల వియత్నాం ప్రజలు మరియు 58,000 అమెరికా సైనికులు మరణించారు. అందుకే వియత్నాం యుద్ధం ప్రపంచ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన యుద్ధాలలో ఒకటిగా నిలిచింది. ఈ యుద్ధం మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతోంది. సైనిక శక్తి మాత్రమే ఒక దేశాన్ని గెలిపించదు. ప్రజల సంకల్పం, భూమి పరిచయం మరియు గెరిల్లా యుద్ధ పద్ధతులు కూడా యుద్ధంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. అందుకే వియత్నాం యుద్ధం చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిపోయింది.